సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వెల్నెస్ హాస్పిటల్లో బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపణ చేస్తూ వెల్నెస్ హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన, భారీగా బందోబస్తు నిర్వహించిన పోలీసులు. మృతురాలు మంగలి మహనంద 25 సంవత్సరాలు, భర్త నవీన్, గ్రామం మాద్రి, కోహిర్ మండలం. బాధితులు శుక్రవారం నాడు జహీరాబాద్ పట్టణంలోని నీలం హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావడంతో రాత్రి 3 గంటలకు సంగారెడ్డి చౌరస్తాలోని వెల్నెస్ హాస్పిటల్కు తీసుకుని వచ్చినారు. చికిత్స చేస్తున్న సమయంలో బాలేంతకు ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చి మృతి చెందింది అని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే ముందుగా చికిత్స చేస్తున్నామని చెప్పి 4 గంటల తర్వాత వచ్చి మృతి చెందింది అని చెప్పడం పట్ల ప్రశ్నించడంతో అక్కడి నుంచి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన డాక్టర్, అనంతరం మృతురాలి బంధువులు వెల్నెస్ హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేసి ధర్నాకు దిగారు. డాక్టర్ మాత్రం ఇప్పటివరకు మా వల్ల చనిపోలేదంటూ మీరు ఏమైనా చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆమె హాస్పిటల్కి వెళ్తే ఇంకో హాస్పిటల్ చేద్దాం బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో దాన్ని చదువు మేడం అని అక్కడ పోయి 35,000 మాట్లాడి మొత్తం ఇక్కడ చేస్తే బేబీకి ఏమన్నా తల్లికి తర్వాత 2 గంటలకు ఇక్కడ రాసింది బ్లడ్ వెళ్ళిపోతుంది ఇది అక్కడ ఎల్లుండి మా హాస్పిటల్ ఉంది నేను అక్కడ చెప్పుకుంటాను వచ్చినాక కూడా ఇక్కడ మేడంతో కూడా మాట్లాడిపించిన సో మీకు అర్థం కాకుండా ఒకసారి మళ్ళీ మాట్లాడి ఇక్కడ కాకపోతే పైకి వేరే హాస్పిటల్ అని చెప్పి వెళ్తా అని చెప్పినగానే చూడడానికి చాలా వాళ్ళకి హిందీలో ఉన్నారు ఎవరు లేదు వాళ్ళకి హిందీలో ఉన్నారు ట్రీట్మెంట్ వాళ్ళే చేసారు నేను 3 గంటలకు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే అతను 5 గంటలకు వచ్చి ఆపరేషన్ థియేటర్ 5:30 వచ్చి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళాను అది కూడా ఆపరేషన్ థియేటర్లో 6 గంటలకు తీసుకెళ్ళి 10-20 నిమిషాలకు మాకు చనిపోయిందని చెప్తున్నాడు మధ్యలో ఒకసారి వచ్చి అడ్మిట్ అయిపోయిందని అన్నాడు అతను కూడా రాలేదు మధ్యలో వచ్చిందో కిందలో వచ్చిందో అది కూడా మేము బ్లడ్ ఎందుకు ఇంకా ఇప్పటికీ 10 బాడీలో తెప్పించాం కదా అంటే కూడా ఏం లేదు మళ్ళీ పైకి వచ్చి చెప్పి ఇప్పుడు ఆపరేషన్ నడుస్తుంది కంపల్సరీ బ్లడ్ కావాలి అని చెప్పి మళ్ళీ డబ్బులు కట్టించి మళ్ళీ బ్లడ్ తెప్పించి అది డబ్బులు తెప్పించి ఇంకా బ్లడ్ వచ్చిన చేసేప్పటికీ చనిపోయిందని చెప్పేసి మళ్ళీ డబ్బులు కట్టమన్నారు ఇంకా 1,50,000 కట్టేది ఉంటుంది నేను 1,50,000 కట్టేస్తాను చెప్పిన అది కట్టే మూమెంట్లో వచ్చి చనిపోయిందని వచ్చి మీరు ఏం కావాలంటున్నారు నష్టపరిహారం కావాలి ఏం అడిగినా కానీ హాస్పిటల్లో కానీ ఎవరు కానీ ఏం పట్టించుకుంటారు ఏమంటారు డాక్టర్లు మేనేజ్మెంట్ అంటే మాది మా తరఫు నుంచి ఏం తప్పు కాలేదు మీ నుంచే తప్పైంది అనేది చేతులు లేపేస్తుంది ఆయన ఫోన్ చేసాడు నేను నైట్ అదే టైంలో 4 గంటలకు లేచి వచ్చిన ఏమైంది అంటే గిట్ట సంగతి అని అన్నాడు డాక్టర్ దీనికి స్పెషలిస్ట్ ఉండా అని అడిగిన డాక్టర్ అంటే ఉన్నాడు పిలిపిస్తున్నా అని చెప్పిండు ఎక్కడ ఉంటున్నానని అడిగిన ఇదే లోకల్ సంగారెడ్డిలో ఉంటున్నానని చెప్పిండు సరే పిలిపియండి సార్ అని చెప్పిన అంటే సరే వచ్చేస్తున్నాడు 10 నిమిషాలు ఆగుండు అని చెప్పిండు సరే వచ్చిందాక అయినాం ఇట్లా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నాము అని చెప్పిండు తీసుకుపోగానే ఆట అయిపోయిందంట ఆల్రెడీ మాకు అర్ధగంటకు వచ్చి చెప్పిండు అర్ధగంటకు వచ్చి చెప్పినాక మళ్ళీ మీదికి మమ్మల్ని పిలుచుకున్నాక అప్పుడు ఏం చెప్తుండు నేను తీసుకోగానే అయిపోయింది ఆట అని చెప్తున్నాడు డాక్టర్ పేరు నాకు తెలియదు అడగలేదు అంత మాట ఉన్నది చదువుట పోయేటప్పుడు కారు పోతున్నాడు సార్ అని డోర్ కొడితే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఇక మీకు ఎంత ఖర్చు అయినా నేను కట్టుకుంటా సార్ అని చెప్పిన నాకు నా మరదలు నా ఇంటికి రావాలి 4 గంటల రాత్రికి లేచి వచ్చాను నన్ను నాకు సుధరాశ్రీ అంటే ₹1 కూడా నేను డిస్కౌంట్ అడగలేను ఏం అడగలేను ఆయన తక్కువ చేయని కూడా అడగలేను ఎన్ని పైసలు కావాలంటే అన్ని తెచ్చిస్తాను చెప్పిన కావాలంటే రిసెప్షన్ ఉన్నాయని కూడా అడగండి.